గమనిక: ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ. ఖాజీ ఇనాయతుల్లా గారు ముఖ్తార్ ప్రోద్బలంతో జెండా చెట్టు విషయమై చెప్పిన వివరణ సరైనది కాదని, ప్రజలకు అర్థం కాని రీతిలో దర్గా, జెండా చెట్టు, మసీదు ఒకటేనన్న ఇనాయతుల్లా వాదన సమంజసం కాదని ఎమ్మెల్యే రాచమల్లు వివరణ ఇస్తూ మున్సిపల్ ఆఫీసులో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు. నిన్ననో మొన్ననో ముఖ్తియార్ గారి ఇంటి నుంచి ఆయనకు అత్యంత ఆత్మీయుడు కావలసిన సొంత మనిషి ఇనయతుల్లా అన్నగారు ఖాజీ ఇస్లాం మతానికి సంబంధించి వివాహాలు జరిపించే ఖాజీ, అంటే ఇస్లాం మతాన్ని బాగా అవగాహన కలిగి పూర్తిగా తెలిసి ఉండి అటువంటి వారే ఖాజీలుగా పనిచేస్తూ ఉంటారు. ఇనయతుల్లా అన్న కూడా ఖాజీనే. ఖాజీ అని చెప్పడానికంటే ముఖ్తియార్ సొంత మనిషి అని చెప్పడమే కరెక్ట్ ఉంటుంది. ప్రొద్దుటూరు ముస్లిం సమాజం నేను అనడం లేదు, ప్రొద్దుటూరులో ఉండే ముస్లిం సమాజం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇనయతుల్లా అన్నగారిని ముఖ్తియార్ గారు పక్కన కూర్చోబెట్టుకొని జెండా చెట్టు వేరు, దర్గా వేరు, మసీదు వేరు అని నేను చెప్పిన భాష్యం ఏదైతే ఉందో దాని మీద ఖాజీ ఇనయతుల్లా అన్నగారు మీతో మాట్లాడుతూ, ప్రెస్తో మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేస్తూ నాకు కూడా తెలియజేసే ప్రయత్నం చేసినాడు. ఏంటి ఆయన సారాంశం అంటే, దర్గా, జెండా చెట్టు వేరు కాదు, రెండూ ఒకటే. ఎమ్మెల్యే గారికి అవగాహన లేకపోవడం వలన జెండా చెట్టు వేరు, దర్గా వేరు అని చెప్పడం జరిగిందే తప్ప వాస్తవానికి రెండూ ఒకటే. జెండా చెట్టు ప్రహారీ గోడ కూల్చినారా, జెండా చెట్టు కూల్చినారా అనే విషయాన్ని ఇనయతుల్లా గారు ప్రస్తావించలే. టోటల్గా జెండా చెట్టును ధ్వంసం చేసిన పద్ధతిలోనే మాట్లాడినాడు. జెండా చెట్టు అంటే దర్గా అనే పద్ధతిలోనే మాట్లాడినాడు. దర్గా అంటే ముస్లింలు అత్యంత పవిత్రంగా పూజించే ప్రార్థనా మందిరం అనే పద్ధతిలోనే ఆయన మాట్లాడినాడు. ఆయన భాషలో చెప్పాలంటే అర్థం అదే. కాబట్టి ముస్లింలు ప్రార్థన చేసే అత్యంత పవిత్రమైనటువంటి ఆ జెండా చెట్టు, ఆ దర్గా, ఆ మసీదు ఆయన భాషలో అన్నీ ఒకటే అంటున్నాడు. నేను దాన్ని ధ్వంసం చేసినట్టు, ముస్లింల యొక్క మనోభిప్రాయం గాయపరిచినట్టు, క్షమాపణ చెప్తే ఎమ్మెల్యే గారు బాగుంటుందని అన్నగారు మాట్లాడినారు. ఇది ప్రజలారా ఖాజీ ఇనయతుల్లా అన్నగారు ముఖ్తియార్ గారి ప్రోద్బలంతో మాట్లాడిన మాటలు. దీనికి నేను ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినా. ఇనయతుల్లా అన్నకైతే చెప్పకపోయిందేమో, బహుశా ముస్లిం సోదరులకు చెప్పాలని చెప్తాను. ఇస్లాం మతంలో జన్మించి ఇనయతుల్లా గారు, ముఖ్తియార్ గారు ఇస్లాం మతం యొక్క సారాంశాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు తప్పుగా అర్థమయ్యే పద్ధతుల్లో జెండా చెట్టు, దర్గా, మసీద్ అన్నీ ఒకటని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కొద్దిగా ముస్లిమ్స్ను బాధించే మాట. ఇస్లాం మతం గురించి పూర్తిగా తెలిసినటువంటి ప్రతి ముస్లిం సోదరుడు దీన్ని అంగీకరించడు. నేను ఇస్లాం మతంలో జన్మించకపోయినా ఇస్లాం మతంలో జన్మించిన వారిని నా సహోదరులుగా ప్రేమపూర్వకంగా భావించడం వల్ల నా రాజకీయ జీవితంలో నేను ప్రేమించే ఆ ఇస్లాం మతస్థుల యొక్క మత ఆచారాలను, సాంప్రదాయాలను కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఎప్పుడో 10-15 ఏళ్ల కిందటనే
నేను తెలుసుకునే ప్రయాణం చేసిన. నాకు తెలిసిన కొద్దో గొప్ప జ్ఞానం ప్రకారము ఇనయతుల్లా అన్న ద్వారా ముస్లిం సోదరులకు కూడా చెప్తా ఉన్నా, మసీదు వేరు, దర్గా వేరు, జెండా చెట్టు వేరు. ఖాజీ ఇనయతుల్లా అన్న గారు, మళ్ళీ చెప్తా ఉన్నా నా స్టాండ్, మళ్ళీ చెప్తా ఉన్నా, ఇస్లాం మతం యొక్క నాకు తెలిసిన సారాంశం మసీదు వేరు, దర్గా వేరు, జెండా చెట్టు వేరు. మసీదు అంటే ఒక ముస్లిం సోదరులకు సంబంధించినది కాదు. ఇది ఫస్ట్ హిందువులు తెలుసుకోవాలి. మసీద్ అంటేనే మా వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఏంటంటే అది మన దేవాలయం కాదు, అది ముస్లిం సంబంధించినది కాదు, పొరపాటు. యావత్ మానవాళికి సంబంధించినది మసీదు. యావత్ మానవాళికి మసీదు అంటే అర్థం భగవంతుని పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఆరాధన చేసే భక్తుడు ఎవరైతే ఉన్నారో వారు ఆ భగవంతుణ్ణి, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న ప్రదేశాన్ని మసీదు అంటారు. అందుకే మీరు గమనించండి, మసీదులోకి పోతే ఒక పటం ఉండదు, ఒక బోర్డు ఉండదు, ఒక విగ్రహం ఉండదు, ఉండదు. వర్షం పడకుండా పైన కప్పు ఉంటుంది, గాలి గీలి రాకుండా 4 గోడలు అడ్డం ఉంటాయి, నిశ్శబ్దంగా పవిత్రంగా మంచి వాతావరణం ఉంటుంది. అక్కడ ఏ రూపము లేని, ఏ బొమ్మ లేని నిరాకారుడైనటువంటి దైవాన్ని హృదయపూర్వకంగా నీవు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తావు. దీనికి ముస్లిమ్స్ అనేది ఏముంది? ఎవరైనా చేయొచ్చు. హిందువులు చేయొచ్చు, క్రైస్తవులు చేయొచ్చు, ముస్లిం చేయొచ్చు, భగవంతుని పట్ల ఆరాధనా భావం కలిగిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. దీన్ని మసీదు అంటారన్న ఇనయతుల్లా అన్న. దర్గా అంటే ప్రార్థన చేసే చోటు కాదు, ప్రార్థన చేసే స్థలం కాదు, దైవం ఉండే చోటు కాదు, అల్లా ఉండే చోటు కాదు, అల్లా కోసం ప్రార్థన చేసే స్థలం కాదు. దర్గా అంటే సాధువుల యొక్క సమాధులు, దేవదాసుల యొక్క సమాధులు, భక్తుల యొక్క సమాధులు. అల్లా పట్ల, మీ భాషలో అయితే అల్లా, అందరి భాషలో అయితే దేవుడు, దేవుని యొక్క భక్తులు, దేవుని పట్ల అత్యంత విశ్వాసాన్ని, భావాన్ని కలిగి మరణించేంత వరకు ఎవ్వరిని పూజించకుండా భగవంతున్నే పూజించిన భక్తులు ఎవరైతే ఉంటారో అట్టి సాధువులు, అట్టి భక్తులు మరణించినప్పుడు వారిని సమాధి చేస్తాం కదా, దాన్ని దర్గా అని పిలుస్తాం. దాన్ని దర్గా అని పిలుస్తామన్నా. అల్లా ఆజ్ఞ ప్రకారం ఖురాన్ ఆజ్ఞ అంటే అల్లా ఆజ్ఞ. ఖురాన్ సృష్టించినది ఈ సృష్టికర్త అయినటువంటి అల్లా. ఈ విశ్వ సృష్టిని సృష్టించినటువంటి అల్లా ఖురాన్ సృష్టించినాడు. అందుకే ఖురాన్ అంటే అల్లా ఆజ్ఞ అని. ఆ అల్లా ఆజ్ఞ ప్రకారం ఖురాన్ ఏం చెప్పబడుతుంది అంటే, మీరందరూ కూడా మానవాళి, మీరందరూ కూడా నన్ను ఆరాధించడానికి, నన్ను భక్తి శ్రద్ధలతో పూజించడానికి మసీదు, మీరు ఎక్కడైతే ప్రార్థనా సమయం అని స్థలమని ఏర్పాటు చేసుకున్నారో మసీదు, అక్కడ మాత్రమే మీరు నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధించి సాష్టాంగ నమస్కారం చేసే ఆజ్ఞ మీకు ఇస్తా ఉన్నా. దర్గా దగ్గర మీరు నాకు కాదు, దర్గా దగ్గర, దర్గాలో ఉండే సమాధిలో ఉండే ఆ మహనీయుని దేవునిగా భావించి పూజించకూడదు, సాష్టాంగ నమస్కారం చేయరాదు. కేవలం సమాధులను సందర్శించడానికి మాత్రమే మీకు నేను ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. ఇది అల్లా ఆజ్ఞ, ఖురాన్ చెప్పబడతా ఉంది. దర్గా అంటే సాధువుల యొక్క సమాధులు, వారు మహోన్నతమైనటువంటి మనుషులు, అందులో ఉండబడిన సమాధైన వారు. కానీ సాష్టాంగ నమస్కారం కానీ, పూజ కానీ,
ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సమాధులలో నిక్షిప్తమైనటువంటి సాధువులను అల్లాతో సమానంగా మీరు భావించరాదు. ఇది చాలా కీలకమైన మాట ముస్లిం సోదరులారా. సమాధులలో నిక్షిప్తమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆ మహాపురుషులు సాధువులు ఎవరైతే ఉండారో దైవదాసులను మీరు అల్లాతో సమానంగా, అల్లాకు ప్రత్యామ్నాయంగా భావించరాదు, పూజించరాదు, మాట్లాడరాదు. కారణం, ఈ విశ్వ సృష్టికర్త అల్లా ఒక్కడే. అల్లాకు ఉండబడిన హక్కులను అల్లాకు ఇవ్వకుండా మరొక మానవుడికి నువ్వు ఇవ్వడం వలన దైవదూషణ చేసిన వారు అని ఖురాన్ చెప్తా ఉంది, అల్లా చెప్తా ఉన్నాడు. ఇది బాగా వినాల. ఖురాన్ అంటే అర్థం దేవునికి ఉండబడిన, దేవునికి ఇచ్చే హక్కులు, మానవునికి ఇచ్చే హక్కులు రెండూ కలిపితే ఖురాన్, రెండూ కలిపితే ఇస్లాం. దేవుని హక్కులేంది? దేవుని హక్కులేంది? అల్లా హక్కులేంది? ఉదాహరణకు ఈ విశ్వానంతా సృష్టించిన సృష్టికర్త అల్లా అయినప్పుడు ఆ అల్లాను మాత్రమే ఆరాధించాలా, భక్తి శ్రద్ధలతో పూజించాలని చెప్పి అల్లా ఆజ్ఞ చేసిన తర్వాత నువ్వు దర్గాలోకి పోయి సమాధి నుండి ఒక మహనీయుని ఇతను దేవుడు అని చెప్పి నువ్వు పూజిస్తే అప్పుడు నిజమైన దేవుని యొక్క హక్కులను ఇతరులకు ఇచ్చినట్టు. ఇది తప్పు అని చెప్తున్నాడు ఖురాన్, అల్లా. అంటే మన భాషలో అర్థం కావాలంటే భార్య ఉంది, భార్య తన భర్త స్థానాన్ని వివాహం చేసుకునే భర్తకు మాత్రమే ఇస్తుంది. ఈయన నా భర్త అని చెప్తుంది. అట్లా కాకుండా ఆయన కూడా నా భర్త లాంటి వాడే అని ఎక్కడైనా చెప్పగా మనం విన్నామా? నా భర్త ఇతనే, అంతే, ఇతనే, అతను కూడా నా భర్త లాంటి వాడే అని అనదు ఎప్పుడు కూడా. అది మానవుల యొక్క హక్కు, భర్త భార్యకి ఇచ్చిన హక్కు. అట్లనే దేవుడు అల్లా ఒక్కడే, ఇతను కూడా దేవుడు లాంటి వాడే అని అనకూడదు. అట్లా చేస్తే దైవ దూషణ చేసినట్టు. అట్లా చేస్తే నువ్వు మరణించిన తర్వాత అల్లా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే చేసిన నీ నిజ జీవితంలో ఏ తప్పులకైనా శిక్ష కొద్దిగా ఉండి శిక్షను అనుభవించి స్వర్గానికి పోతావు. కానీ అల్లాకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మరొక వ్యక్తికి నువ్వు ఇచ్చి ఉంటే నీకు శాశ్వత నరకం. ఇది ఖురాన్ చెప్పబడతా ఉంది. మరి దర్గా, మసీదు వేరు కాదా? అల్లా ఆజ్ఞ ప్రకారం వేరు కాదా? ఇక దర్గా అయిపోయింది, జెండా చెట్టు, ఇనయతుల్లా అన్న జెండా చెట్టు. ఎక్కడైనా సరే ఇనయతుల్లా అన్న ఇస్లాం మతములో ఖురానులో కానీ మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రవచనాలలో కానీ ఆచరించిన జీవన మార్గములో కానీ ఎక్కడైనా ఒక్క చోట జెండా చెట్టు ప్రస్తావన నువ్వు చూపించగలుగుతావా? ఒక అక్షరం చూపించగలుగుతావా జెండా చెట్టును? నేను చెప్తా ఉన్నా, తెలుసుకొని చదివి. ఇస్లాం మతంలో జెండా ప్రస్తావనే లేదు, జెండా చెట్టు ప్రస్తావనే లేదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు. ఈ 200 దేశాలలో జెండా చెట్టు ఎక్కడా లేదు, మన ఇండియాలో తప్ప. దర్గాలు ఎక్కడ ఉన్నాయని చూస్తే 3 దేశాల్లో మాత్రమే ఉన్నాయి దర్గాలు: భారతదేశము, పాకిస్తాను, బంగ్లాదేశ్. ఎక్కడే కానీ ముస్లిం కంట్రీస్లో దర్గాలు లేవు. ఇతర ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా మన వాళ్ళని అడుగుతారు, దర్గాలను మీరు పూజ చేయడం ఏమిటి? అసలు అల్లా ఆజ్ఞ ప్రకారం అల్లాను మాత్రమే పూజించాల్సి ఉంటే మీరు దర్గాల పూజ చేయడం ఏంది? ఇది ఖురాన్కు విరుద్ధం కదా అని చెప్పి ఇతర దేశస్తులు పాకిస్తాన్లోను, బంగ్లాదేశ్లోను, ఇండియాలోను మనల్ని అడుగుతారు. 200 దేశాల్లో 197 దేశాల దర్గాలు లేవు. జెండా చెట్టు ఎక్కడ లేదు, ఒక భారత్లో మాత్రమే. మరి ఇస్లాం మతంలోనే జెండా చెట్టు లేదు,
ఇస్లాం మతంలోనే దర్గాలో పూజ చేయకూడదు, సందర్శించాలా? ఇస్లాం మతంలోనే అల్లా ఆజ్ఞ ప్రకారం అల్లాను మాత్రమే ఆరాధించాలా అని చెప్పబడతా ఉంటే మరి ఏ విధంగా జెండా చెట్టు, దర్గా, మసీదు అన్నీ ఒకటే, ఫస్ట్ ఇటు వచ్చి అటు వచ్చి ఇటు వచ్చేది ఇనైతుల్లా అన్న చెప్తాడు. ఇనైతుల్లా అన్న ఇస్లాం మతం అంటేనే రెండు కలయికలు కలిపితే ఇస్లాం మతం. ఇది చాలా ముఖ్యం ముస్లిం సోదరులారా, ప్రజలతో. ఆ రెండు కలయికలు ఏంటంటే, ఒకటి అల్లా ఆజ్ఞ అంటే ఖురాన్, రెండు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు పాటించిన పద్ధతులు. ఈ రెండు కలయికే ఇస్లాం. ఒకటి అల్లా ఆజ్ఞ అంటే ఖురాన్, రెండు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు పద్ధతులు పాటించినాడు కదా. ఖురాన్లో మనిషి ఎట్లా బ్రతకాలనో చెప్పినాడు, మహమ్మద్ ప్రవక్త ఎట్లా బ్రతకాలనో చూపించినాడు పద్ధతుల్లో. ఈ రెండు కలిపితే ఇస్లాం మతం. ఇస్లాం మతం అంటే దైవ ధర్మం. ఇస్లాం మతం అంటే ధర్మాన్ని, దేవుడు సూచించిన ధర్మాన్ని ఎవడు సక్రమంగా పాటిస్తాడో వాడు ఇస్లాం. మరి ఇనైతుల్లా అన్న దైవ ధర్మాన్ని సక్రమంగా పాటిస్తారాడో పాటించలేదో యా అల్లాకే తెలియాలి. అందుకే ఇస్లాం మతం గురించి చెప్పేది ఖురాన్, హదీస్ ఈ రెండు కలిపితే ఇస్లాం అంటారు. మరి మతానికి సంబంధించి ఇంకొక మాట కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఏదైనా సృష్టిలో ఒక ఒరిజినల్ పీస్ ఉంటే ఏదైనా కొన్నాళ్ళకు నకిలీ పుడతాయంట. అలానే మతానికి సంబంధించి కూడా ఒరిజినాలిటీ వేరు ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత నకిలీ మాటలు కూడా పుడతాయి. అది ఎట్లుంటుందంటే ఇనైతుల్లా అన్న, నా యొక్క అనుభవంతో చెప్తా ఉన్నా, ఒక జీవనది ఒక చోట పుడుతుంది, పుట్టుక ఎక్కడో ఉంటుంది, గౌహతిలో పుడుతుంది. ఉదాహరణకు అనుకున్నాం, పుట్టిన జీవనది ఆ పుట్టిన చోట స్వచ్ఛమైన నీటితో, చాలా ఏమాత్రమే కానీ కంటికి కనపడినంత కల్మషం లేని నీటితో జన్మిస్తుంది ఆ నది ఒక చోట, పుట్టిన చోట. అదే నది ప్రవహించేటప్పుడు పాయలుగా కిందికి వచ్చేటప్పుడు ప్రవహించి చాలా దూరం వచ్చిన తర్వాత ఆ నీరు కలుషితమవుతుంది, దాంట్లోకి అన్నీ చేరుతున్నాయి. అట్లనే మతం పుట్టినప్పుడు మతం యొక్క విశ్వాసం, లక్షణాలు పవిత్రం. కానీ ప్రయాణం చేయంగా ఆ నీరు కలుషితమైనట్టే ఇదిగో దీంట్లో కూడా మన మూఢనమ్మకాలు, మన మూఢ పద్ధతులు. ఉదాహరణకు తాయెత్తు కడుతున్నారు. తాయెత్తులు ఇస్లాం మతంలో లేవు. తాయెత్తులు ఖురాన్లో చెప్పబడలే, విశ్వసించరు. జెండా చెట్టు ఖురాన్లో లేదు, విశ్వసించరు. ఇది మీ మూఢనమ్మకాలు, మీ వ్యాపారము, మీ స్వార్థానికి బలి చేస్తున్నారు. మరి జెండా చెట్టు ఇండియాలో ఎట్లొచ్చింది ఇనైతుల్లా అన్న? ఎవరు ఆరాధిస్తున్నారు? హిందువులు ఆరాధిస్తున్నారు, ముస్లిమ్స్ ఆరాధిస్తున్నారు, కొంతమంది దూదేకుల కులస్తులు ముఖ్యంగా ఆరాధిస్తున్నారు. ఇది మనం మాట్లాడుతున్నాం. ఇస్లాం మతంలో లేదు, కానీ దూదేకుల కులస్తులు ఆరాధిస్తున్నారు. ఎవరి దూదేకుల కులస్తులు? దూదేకుల కులస్తులు ముస్లిమ్సా? కాదన్నా, హైందవ జాతి. ఈ భారతదేశమే హైందవ జాతి, హైందవులే దూదేకులు. కానీ ముస్లిం మతాన్ని స్వీకరించే ప్రయత్నం చేసి, నమాజ్ చేసే ప్రయత్నం చేసి, ముస్లిం యొక్క మత ఆచారాలను పాటించడానికి ప్రయత్నం చేసినారు. మరి ఎందుకు వారు పూర్తి ముస్లిమ్స్ కాలేకపోయినారు, పూర్తి హిందువుల్లో మిమ్మడలేకపోయినారు దూదేకుల కులస్తులు అంటే కారణం స్పష్టంగా చెప్తానా, నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం. తప్ప ఒప్పోయినా మరి మరొకసారి నువ్వే చెప్పు.
ఈ దేశంలో ఎక్కడైనా మసీదులలో ఖురాన్కు సంబంధించినటువంటి ఆ ప్రవచనాలు, ప్రవక్త గారు చెప్పిన ప్రవచనాలను ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ భాషలో చెప్తారు. ఇప్పుడు తమిళనాడుకు పోతే మసీదులకి తమిళంలో చెప్తారు, ఉర్దూలో చెప్పరు. కర్ణాటక లేకపోతే కన్నడలో చెప్తారు. మన రాష్ట్రంలో మాత్రం తెలుగు భాషలో చెప్పకుండా ఉర్దూ భాషలో చెప్తారు. ఉర్దూ భాషలో చెప్పడం వలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే దూదేకుల కులస్తులు ఆ లాంగ్వేజ్ను సక్రమంగా క్యాచ్ చేయలేకపోయినారు. ఆనాడే చెప్పిన మతాచారాలను, చెప్పిన విషయాలను, ఆ పద్ధతులు పాటించే విధానాన్ని దూదేకుల కులస్తులు మతం మార్పిడిలోకి వచ్చినప్పటికి కూడా భాష అర్థం కాకపోవడం వలన మీతో పాటి ముస్లిం సోదరులతో పాటి ఆచరణలోకి రాలేకపోయినారు. అందువలన వారు కొంత అర్థమై కొంత అర్థం కాక అటు ఆ సాంప్రదాయాన్ని ఈడు సాంప్రదాయాన్ని పాటిస్తూ మధ్యలో ఆగిపోయినారు. వీళ్ళు హైందవులే, దూదేకుల కులస్తులు. వీరు పెట్టుకునేదే జెండా చెట్టు. జెండా చెట్టు ఎందుకు వీళ్ళు పెట్టుకున్నారు? వీళ్ళకి సంబంధించి హజరత్ అలీని వీళ్ళు ప్రార్థిస్తారు. యుద్ధంలో ఆయన మరణించడం వలన ఆయన జ్ఞాపకార్థం వేలు గుర్తులు వేసి జెండా చెట్టును పూజ చేస్తున్నారు. దాన్నే తర్వాత కొంతమంది ముస్లింలు పూజిస్తున్నారు, కొంతమంది హిందువులు పూజిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జెండా చెట్టును పూజించే భక్తులు ఎవరైతే ఉండారో ఆ భక్తుల యొక్క మనోభిప్రాయం గాయపడకుండా, జెండా చెట్టును తొలగించకుండా గోడ మాత్రమే అభివృద్ధిలో తీసి తిరిగి మళ్ళా పునర్నిర్మాణం చేసే కార్యక్రమం జరిగితే నువ్వు గోడ గురించి మాట్లాడలే, చెట్టు గురించి మాట్లాడలే, దర్గా గురించి కరెక్ట్గా చెప్పాలి, మసీదు గురించి కరెక్ట్గా చెప్పాలి. అసలు కథంతా పక్కకెడిసి దర్గాను ధ్వంసం చేసినారు, జెండా చెట్టును కూల్చివేసినారు. దీనికి మళ్ళా హాజీగా తమరు ఉండి ఇస్లాం మతానికి తెలిసి మీరు మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. ఇది నువ్వు చెప్పే మాట, ఇది తమరు చెప్పే మాట. నేను ఇంకొక మాట కూడా అడుగుతా అన్నను. ఇస్లాం మతానికి నేను చదివిన ప్రకారం ఈ సృష్టిలో నాశనమయ్యేది ఏది కూడా దేవుడు కాదు. వినయతులన్నా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ సృష్టిలో నాశనమయ్యేది ఏది కూడా దేవుడు కాదు. ఇది అల్లా ఆజ్ఞ, ఖురాన్ చెప్తా ఉంది. కారణం, నాశనం చేయబడేదే దైవం, నాశనం అయ్యేది దైవం కాదు. ఎప్పుడైతే నాశనం అవుతుందో ఏదైనా అది దైవం కాదు. కారణం, దైవం అయితే నాశనం కాదు. పుట్టినవాడు దేవుడు కాదు, పుట్టించేవాడు దేవుడు. మరణించేవాడు దేవుడు కాదు, మరణం ఇచ్చేవాడు దేవుడు అల్లా. ఇంకా మరణిస్తే అల్లాటైతాడు. అల్లాకు పుట్టుక లేదు, అల్లాకు రూపం లేదు, అల్లాకు భార్య లేదు, అల్లాకు పిల్లలు లేరు, అల్లాకు ఆకలి లేదు, దప్పిక లేదు. సృష్టిని సృష్టించినాడు. నీకు అర్థమయ్యే భాషలో చెప్తా రైతుల్లో అన్న, ఇది తయారు చేసినాం, తయారు చేసిన ఈ పర్సును మనిషి, దీని వెనక మనిషి ఉంటాడా, దీనిలో మనిషి ఉంటాడా? సింపుల్ లాజిక్. దీన్ని సృష్టించింది ఇమ్మ మేధస్తో, సృష్టికర్త. ఈ పర్సు లోపల ఉందా మనిషి, వెనకలుండా? సృష్టించిన దీనికి వెలుపల ఉన్నాడు. అంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన అల్లా సృష్టి లోపల ఉన్నాడు, సృష్టికి బయట ఉంటాడు. సృష్టి లోపల ఉండేది నాశనం అవుతుంది, సృష్టికి వెలుపల ఉండేది నాశనం కావించబడతాది, చేయిస్తాడు. మరణించేవాడు అల్లా కాదు, మరణం ఇచ్చేవాడు అల్లా. పుట్టేవాడు అల్లా కాదు, పుట్టించేవాడు అల్లా. మరి నాశనమయ్యేదాన్ని నువ్వు అల్లాగా భావిస్తావా? ఇస్లాం మతంలో పుట్టి మరి జెండా చెట్టును, దర్గాను, మసీదును ఒకటిగా చెబితే నేను విశ్వసించాలనా? ఇస్లాం మతం పట్ల అత్యంత గౌరవం కలిగి, ముస్లిం సోదరుల పట్ల అత్యంత ప్రేమ కలిగిన నేను నువ్వు తప్పుగా చెబితే
అంగీకరించాను ఇనతుల్లా అన్న. నాకు తెలిసిన కొద్దో గొప్ప పాఠమైనా నీకు చెప్పే ప్రయత్నం చేసిన. ముస్లిం అంటే దైవదాసులు, దేవుని పట్ల అత్యంత విశ్వాసాన్ని ప్రేమలు కలిగి ఆ అల్లాకు దాసులై ఉండే వారిని దైవదాసులు అంటారు. ఆ దైవదాసులనే ముస్లిం అంటారు. మరి నువ్వు ఇస్లాం మతంలో జన్మించిన ముస్లిం అయినప్పుడు, ఆ దైవదాసులు అయినప్పుడు దైవానికి విరుద్ధమైనటువంటి మాటలు చెప్పడం దైవ దూషణ అవుతుంది. ఆ దైవ దూషణకు నీకు శిక్ష, సంపూర్ణ నరక ప్రాప్తి కలుగుతుంది. నువ్వు నరకంలో ఉండకూడదు, స్వర్గంలోకి పోవాలని నేను కోరుకుంటూ, అల్లాహకు విరుద్ధమైనటువంటి మాటలు చెప్పక అల్లాను పూర్తి విశ్వసించి అల్లాను మాత్రమే ఆరాధించు, అల్లాను మాత్రమే పూజించు. మసీదు భక్తుల యొక్క ప్రార్థన చేసే చోటు, దర్గా సాధువుల యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల యొక్క సమాధి. జెండా చెట్టు ఎక్కడే కానీ ఖురాన్లో ఇస్లాం మతంలో లేదు. దూదేక కులస్తులు నూరు భాష సంఘం వారు పెట్టుకునే దానికి కారణం కూడా చెప్పినారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ జెండా చెట్టును మనిషి అనేవాడు పూజించినప్పుడు, భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు ఆ జెండా చెట్టును ప్రేమించి గౌరవించే మనుషులను గౌరవించాల్సిన బాధ్యత యావత్ మనుషులకు మనకుంది. అందుకే జెండా చెట్టును తీసేయాలి. ఒకవేళ తీసేయాల్సిన పరిస్థితి వస్తే మైదుకూరు రోడ్డు జెండా చెట్టును తొలగించినారు. శ్రీరామ్ నగర్ జమ్మలమడుగు వే రోడ్డు నుండే జెండా చెట్టును తొలగించినారు. ఆ రోజు చర్చకు కూడా రాలే. ఆ రోజు మరి మతం ఏమైంది? మతం ముసుగులో ఉండే రాజకీయ నాయకులు ఏమైనారు? మరి ఈరోజు ఎందుకు వస్తున్నారు? నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, సమస్య జెండా చెట్టు కాదు. జెండా చెట్టు వెనుక అజెండా వేరు. జెండా వేరు, జెండా చెట్టు వెనుక ఉండే అజెండా వేరు. నాశనం అయింది జెండా చెట్టు కాదు. నాశనం కావాల్సింది వీరికి రాచమల్లు. జెండా చెట్టు నాశనమైందని వీళ్ళు పోరాటం చేయలే. రాచమల్లును నాశనం చేయాలని జెండా చెట్టును అడ్డపెట్టుకోండి. బాగా చెప్తా ఉన్నా, అల్లా పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం కలిగి చెప్తా ఉన్నా, ధర్మనీతికి, దైవధర్మానికి విరుద్ధంగా మీరు ఎవరు ప్రవర్తించినా కూడా మీ రాజకీయ స్వార్థాలకు అల్లాను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే శిక్షకు సిద్ధంగా ఉండండి. శిక్షకు మీరు అర్హులైతారు. అల్లా దయ, అల్లా చల్లని చూపులు నాపై ఎప్పుడు కూడా ప్రసరిస్తూనే ఉంటాయి. కారణం, నేను దైవధర్మానికి లోబడి ఉండాను. నేను. మీరు దైవధర్మానికి లోబడి లేరు. ఇంత ప్రశాంతంగా, ఇంత మంచి ఉద్దేశంతో నాకు తెలిసి, నేను తెలుసుకునేంత వరకు, నేను చదివినంత వరకు ఇనయతుల్లా అన్నకు చెప్పే ప్రయత్నం చేసిన. మసీద్ అంటే ఏమిటో, దర్గా అంటే ఏమిటో, జెండా చెట్టు అంటే ఏమిటో, ఇస్లాం మతం అంటే ఏమిటో, ముస్లిం సోదరులు అంటే ఏమిటో నాకు తెలిసినంత వరకు చెప్పినా అన్న. దీంట్లో ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే మరొక్కసారి మళ్ళీ మీరు నాకు తెలియజేసే ప్రయత్నం చేస్తే నేను ఇస్లాం మతాన్ని పూర్తిగా తెలుసుకునేదానికి, పూర్తిగా అవపోసన పట్టడానికి ప్రయత్నం చేస్తాను. మంచి ఉద్దేశంతోనే మాట్లాడు, నీ మాటలు మంచిగా నేను స్వీకరిస్తాను. నీవు మాత్రం ఖాజీగా, నీవు మాత్రం ఇస్లాం మతస్థునిగా అనడం కంటే ప్రొద్దుటూరు సమాజం అంటానన్నా నేను అనడంలే. నీవు ముక్తియార్ యొక్క పూర్తి అనుకూలమైనటువంటి వ్యక్తివి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ భావాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లోనే ఇక నుంచైనా నీ ప్రయాణాన్ని కొనసాగించాలని వినయపూర్వకంగా ఖాజీ అయినటువంటి ఇనయతుల్లా అన్నకు ఈ రాచమల్లు చాలా పెద్దరికాన్ని గౌరవిస్తూ ఇచ్చే చిన్నపాటి సలహా.